నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివార్లో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ దుబ్బాక డిపో బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా రామాయంపేట నుంచి వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సును ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం మేము అందరము ఇక్కడ ఉన్నటువంటి అందరము ప్రయాణికులం సికింద్రాబాద్ దుబ్బాక డిపో బస్సు సికింద్రాబాద్ వెళ్తూ ఉంది. ఈ ప్రయాణించే క్రమంలో ఈ యొక్క కారు యొక్క డ్రైవర్ పూర్తిగా అతి నిర్లక్ష్యంగా అతను డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అక్కడికైనా బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచక్యంగా చాలా వరకు బస్సును కంట్రోల్ చేయడం జరిగింది. లేదా ఇంకా ప్రమాదం ఇంకా ఎక్కువగా ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేది. అక్కడికైనా బస్సు డ్రైవరు మ్యాక్సిమంగా ఆ పక్కన వెళ్ళామంటే అక్కడ డ్రైనేజ్ ఉంది కాబట్టి బస్సు కనుక డ్రైనేజ్లో పడితే మేము ప్రయాణిస్తున్నటువంటి మాకు కూడా ప్రమాదం అయ్యేది. ఈ బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచక్యంగా బస్సును మ్యాక్సిమం అతను కంట్రోల్ చేయడం వల్ల ఈ ప్రమాదం అతి తక్కువగా జరిగింది. లేకపోతే ఇంకా ఎక్కువగా అయ్యేది ఉంటే ఈ యొక్క బస్సు డ్రైవర్ యొక్క పొరపాటు ఏమాత్రం ఏమీ లేదు. వారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ డ్రైవరు నిద్ర వచ్చిందో ఏమో కానీ మరి